ఓం విఘ్నేశ్వరాయ నమ. సంపూర్ణ రామాయణము బాలకాండ 14వ అధ్యాయము. హిమాలయ పర్వతాల మీద మహాదేవుడైన శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయనా విశ్వామిత్ర, నీ మనసులో ఏ కోరిక ఉన్నదో చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మహాదేవ, నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందిన వాడవైతే నేనెవరి దగ్గరకు వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్లు అనుగ్రహించమన్నాడు. అప్పుడు శివుడు తదాస్తు అన్నాడు. పౌర్ణమి రోజు సముద్రుడు ఎలా పొంగుతాడో అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆశ్రమము జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువైంది. కనీసము ఒక్క మాట కూడా చెప్పకుండా అస్త్రాలన్నీ ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా అస్త్రాలన్నింటినీ ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్నుమూసి తెరిచేలోగా ఆశ్రమమంతా బూడిదైంది. ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్నీ తలా ఒక దారి పట్టి అరణ్యంలోకి పరుగు తీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని, ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు. ఆకాశం నుంచి పడుతున్న అస్త్రాలను చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడొక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రము నిప్పులు కక్కుతూ ఆయన మీదికి వచ్చేస్తున్నది. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను. ఇవాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు. ఆయన బ్రహ్మదండాన్ని, సమస్త లోకాలను శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. మండుతున్న నిప్పు మీద నీళ్లు పడితే ఎలా చల్లారిపోతుందో అలా ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసము వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు. కేవలము తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడు ఆయన ఒకేసారి వారుణాస్త్రము, ఇంద్రాస్త్రము, పాశుపతాస్త్రము, గాంధర్వాస్త్రము, త్రిశూలము, కాపాలము, పెద్ద పెద్ద గదలు మొదలైన అనేక రకాల అస్త్రాలను వశిష్ఠుడి మీద వేశాడు. కానీ ఆయన వేసినవన్నీ వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి. ఇక తన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వేయటానికి మంత్రాలు స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనసులో శోభ పొందాయి. అంతటి శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమందిని మట్టుబెట్టిన బ్రహ్మాస్త్రము నిశ్శబ్దంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు, ఈ మహర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది? ఎన్నో అస్త్రాలు నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను. కానీ ఆయన ఒక కర్ర ముక్క పట్టుకొని నా అస్త్రాలన్నింటినీ మింగేశారు అని రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కాబట్టి నేను ఆయనను ఓడించలేకపోయాను. కాబట్టి నేను కూడా బ్రహ్మర్షిని అవుతానని విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకు అవిస్పందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు. నువ్వు చేసిన ఈ తపస్సు చేత ఇవాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షి అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులు పడ్డాడు. సంపూర్ణ రామాయణము బాలకాండ 14వ అధ్యాయం సంపూర్ణం.